అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 మ్యాచ్లో యూపీ వారియర్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. డియాండ్రా డాటిన్ 42 బంతుల్లో 65 పరుగులు బాది 156 పరుగుల ఛేదనలో కీలక పాత్ర పోషించింది. ఇంకేముంది, మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే యూపీ వారియర్స్కు అదిరిపోయే విజయాన్ని అందించింది. ఈ గెలుపుతో యూపీ వారియర్స్ జట్టు 6 మ్యాచ్ల్లో 4 విజయాలతో దూసుకెళ్లింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే 3 గెలుపులు, 3 ఓటములతో కాస్త వెనకబడింది. ఈ మ్యాచ్ప్లలో ఎంత పోటీ ఉందో స్పష్టంగా చూపించింది. రికార్డు స్థాయిలో ప్రేక్షకులు తరలివచ్చారు. ప్రపంచస్థాయి ప్లేయర్స్ కూడా తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. మరిజానే కాప్ 28 పరుగులకే 3 వికెట్లు తీసి ఆరంభంలో యూపీ వారియర్స్పై ఒత్తిడి పెంచినా, డాటిన్ ఆ తర్వాత ఆడిన మెరుపు ఇన్నింగ్స్ మ్యాచ్ గతిని పూర్తిగా మార్చేసింది. ఢిల్లీ జట్టులో లారా వోల్వార్డ్ 48 రన్స్తో మంచి పునాది వేసింది. అయితే సిమ్రాన్ షేక్ ఆడిన 32 రన్స్ మెరుపు ఇన్నింగ్స్ అయినా, అది స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించలేకపోయింది. యూపీ వారియర్స్ కెప్టెన్ అలిస్సా హీలీ వ్యూహాత్మక నిర్ణయాలు, సరైన సమయంలో బౌలింగ్ మార్పులతో తన కెప్టెన్సీ సత్తా ఏంటో చూపించింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తహ్లియా మెగ్రాత్కు ఆరంభంలోనే కీలక వికెట్లను సమర్పించుకోవడంతో వాళ్ల మొమెంటం పూర్తిగా దెబ్బతింది. ఈ ఉత్కంఠభరితమైన పోరుకు సంబంధించిన అన్ని లెక్కలు అధికారిక స్కోర్ కార్డులో స్పష్టంగా ఉన్నాయి. ఫ్లడ్లైట్ల వెలుగుల్లో ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తిన ఓవర్లు, అద్భుతమైన ఫీల్డింగ్తో ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ గెలుపుతో యూపీ వారియర్స్ జట్టు విస్తరించిన డబ్ల్యూపీఎల్ ఫార్మాట్లో ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకుంది. ఢిల్లీ ఇప్పుడు టాప్ ప్రత్యర్థులపై త్వరగా పుంజుకోవాల్సి ఉంది. ప్రతి జట్టు సెమీ, ఫైనల్ స్థానాల కోసం హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో ఈ సీజన్ ఫలితాలు చాలా కీలకం కానున్నాయి. గత డబ్ల్యూపీఎల్ సీజన్లలో చూసినా, యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లు ఎప్పుడూ చివరి వరకు ఉత్కంఠగా సాగుతాయి. ప్లేయర్ల ప్రస్తుత ఫామ్ రాబోయే మ్యాచ్లకు కూడా కీలకం కానుంది. ఈ చారిత్రాత్మక వేదికలో ప్రేక్షకుల కేరింతలు, వారి ఉత్సాహం మ్యాచ్కు మరింత ఉత్సాహాన్ని తెచ్చింది. మ్యాచ్ ఆద్యంతం ఉన్నత ప్రమాణాలు కొనసాగడంపై మ్యాచ్ అధికారులు ప్రశంసలు కురిపించారు. డబ్ల్యూపీఎల్ 2026 సీజన్లో ముందుకు దూసుకెళ్లాలంటే మొమెంటం అనేది చాలా ముఖ్యం. People often ask how this channel puts out content like this so consistently. And honestly, I'm not doing the heavy lifting manually. I'm using Helios. It's the AI engine we built to handle the impossible parts of creation. It is literally the power behind what you just watched. If you want that kind of speed and quality at your fingertips, don't just watch AI build the future. Start building it yourself. Helios is finally open to the public. Check the link in the description and go bring the heat. డియాండ్రా డాటిన్ తన అర్ధసెంచరీతో అదరగొట్టింది. డీసీ బౌలర్లపై ఏకంగా 8 ఫోర్లు, 2 సిక్సులతో విరుచుకుపడింది. పవర్ప్లేలో తడబాటు తర్వాత హీలీ, మెగ్రాత్లతో ఆమె కట్టిన భాగస్వామ్యాలు ఇన్నింగ్స్ను తిరిగి నిలబెట్టాయి. మరిజానే కాప్ ఆరంభంలోనే విరుచుకుపడి, ఓపెనర్లను సింగిల్ డిజిట్ స్కోర్కే పెవిలియన్ చేర్చింది. దీంతో యూపీడబ్ల్యూ 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లారా వోల్వార్డ్ చూడముచ్చటైన డ్రైవ్లతో డీసీ ఇన్నింగ్స్ను ఆదుకుంది. జెమీమా రోడ్రిగ్స్తో కలిసి 35 బంతుల్లో 48 పరుగులు జోడించింది. చివర్లో బ్యాటింగ్కు వచ్చిన సిమ్రన్ షేక్ 18 బంతుల్లో 32 పరుగులతో మెరుపులు మెరిపించి మొత్తం స్కోరును 150 దాటించింది. యూపీ వారియర్స్ బౌలర్లు రాజన్, గార్డనర్ మిడిల్ ఓవర్లలో ఒత్తిడి పెంచి ఓవర్కు కేవలం 4 పరుగులే ఇచ్చారు. డీసీ మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. 100 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి 140 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పతనం వైపు సాగింది. యాస్టరిస్క్ కీలక ఘట్టాలు. యాస్టరిస్క్ మొదటి 6 ఓవర్లలో డీసీ 45 పరుగులకు 1 వికెట్ కోల్పోగా, యూపీడబ్ల్యూ 52 పరుగులకు 2 వికెట్లతో దీటుగా సమాధానం చెప్పింది. 15వ ఓవర్ నుంచి డాటిన్ దూకుడు పెంచడంతో ఛేదన సునాయాసంగా మారిపోయింది. ఈ గెలుపుతో యూపీడబ్ల్యూ పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరుకోగా, డీసీ 4వ స్థానానికి పడిపోయింది. ఈ గణాంకాలన్నీ డబ్ల్యూపీఎల్ అధికారిక ప్రసారాల నుండి ధృవీకరించబడ్డాయి. హీలీ 22 బంతుల్లో చేసిన 28 పరుగులు డాటిన్కు చక్కటి సహకారం అందించాయి. డీసీ తరపున కాప్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రేసులో ఉన్నా, త్రుటిలో దాన్ని చేజార్చుకుంది. స్టేడియం పూర్తిగా 25,000 మంది అభిమానులతో నిండిపోయింది. బౌండరీల వేళ అభిమానుల కేరింతలతో స్టేడియం హోరెత్తిపోయింది. మొత్తం 40 ఓవర్ల పాటు జరిగిన ఈ పోరులో వ్యూహాలు, ఎత్తుగడలు చాలా కీలకంగా నిలిచాయి. మ్యాచ్ స్కోర్ కార్డ్ వివరాలు చూస్తే, డీసీ మొదట బ్యాటింగ్ చేయగా, వోల్వార్డ్ 48, రోడ్రిగ్స్ 30, షేక్ 32 పరుగులు చేశారు. ఎక్స్ట్రాల రూపంలో 12 పరుగులు వచ్చాయి. యూపీడబ్ల్యూ ఛేదనలో డాటిన్ 65, హీలీ 28, మెగ్రాత్ 25 పరుగులతో రాణించగా,
కాప్ 3 వికెట్లు పడగొట్టింది. బౌలింగ్ విశ్లేషణ చూస్తే గార్డనర్ ఎకానమీ 6లోపు ఉండటం, డెత్ ఓవర్లలో అది చాలా కీలకమని తెలుస్తోంది. 18వ ఓవర్లో ఒక కీలక మలుపు తిరిగింది. అప్పుడు డాటిన్ ల్యానింగ్ బౌలింగ్లో వరుస సిక్స్లు బాదింది. డీసీ చేసిన ఫీల్డింగ్ తప్పిదాల వల్ల 15 పరుగులు అదనంగా చేజార్చుకుంది. చివరి 5 ఓవర్లలోకి అడుగుపెట్టేసరికి యూపీడబ్ల్యూ ఛేదన 3 వికెట్ల నష్టానికి 120 పరుగులతో ఉధృతంగా సాగింది. గత డబ్ల్యూపీఎల్ రికార్డులను పరిశీలిస్తే అద్కి సొంత మైదానంలో మంచి రికార్డు ఉన్నప్పటికీ యూపీడబ్ల్యూ దూకుడు దాన్ని సవాలు చేసింది. ప్లేయర్ విషయానికొస్తే డాటిన్ ఇన్నింగ్స్ ఆమె అత్యుత్తమ డబ్ల్యూపీఎల్ స్కోర్గా నిలిచింది. ఇక వోల్వార్డ్ ఈ సీజన్లో 300 పరుగులకు చేరువలో ఉంది. ఈ ఫలితం లీగ్ దశలో పాయింట్ల పట్టికలో మార్పులకు కారణమై నాకౌట్ క్వాలిఫికేషన్పై ప్రభావం చూపింది. మ్యాచ్ అనంతరం తమ జట్టు బ్యాటింగ్ ప్రణాళికలను ఎటువంటి లోపాలు లేకుండా అమలు చేసిందని హీలీ చెప్పుకొచ్చింది. పట్టిన క్యాచ్లు జారవిడవడం తమకు ఖరీదైనదిగా మారిందని ల్యానింగ్ ఒప్పుకుంది. వేదిక వివరాల్లోకి వెళ్తే అరుణ్ జైట్లీ పిచ్ మొదట్లో పేసర్లకు, ఆ తర్వాత స్పిన్నర్లకు అనుకూలించింది. వాతావరణం స్పష్టంగా ఉండటంతో పాటు మంచు ప్రభావం ఛేదనకు బాగా సాయపడింది. ఇక డబ్ల్యూపీఎల్ 2026 విషయానికొస్తే విస్తరించిన స్క్వాడ్లతో అంతర్జాతీయ అనుభవంతో పాటు దేశీయ ప్రతిభను మిళితం చేసే అవకాశం ఉంది. కొట్టిన బౌండరీలతో ప్రేక్షకుల కేరింతలు మైదానమంతా ప్రతిధ్వనించాయి. వివాదాస్పదమైన ఎల్బీడబ్ల్యూ నిర్ణయాలను అధికారులు చాలా ఖచ్చితంగా సమీక్షించారు. మొత్తంమీద చూస్తే పాయింట్స్ టేబుల్ రేసులో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ కంటే యూపీడబ్ల్యూకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందున్న మ్యాచ్లు డీసీకి గెలుపే లక్ష్యం అన్నట్టుగా మారాయి. వ్యక్తిగత ప్రదర్శనల విషయానికొస్తే క్యాప్ వేరియేషన్స్తో హీలీ కాసేపు ఇబ్బంది పడింది. దానికి దొట్టిన్ స్వీప్ షాట్లతో గట్టి కౌంటర్ ఇచ్చింది. 5 వికెట్ల నష్టానికి 130 పరుగులతో ఉన్న డీసీని షేక్ తన మెరుపు బ్యాటింగ్తో ఆదుకుంది. యూపీడబ్ల్యూ తరపున ఎక్లెస్టోన్ డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి బౌండరీలను అడ్డుకుంది. మ్యాచ్ ఎలా సాగిందంటే పవర్ప్లేలో డీసీ 45 పరుగులకి 1 వికెట్ కోల్పోగా యూపీడబ్ల్యూ 42 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. రెండూ కూడా దాదాపు ఒకే తీవ్రతతో ఆడాయి. గత సీజన్తో పోల్చి చూస్తే యూపీడబ్ల్యూ చేజింగ్ సామర్థ్యం బాగా మెరుగుపడింది. డబ్ల్యూపీఎల్ ఫార్మాట్ ప్రకారం మొదటి 2 స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా సెమీఫైనల్కి అర్హత సాధిస్తాయి. 3, 4 స్థానాల్లో ఉన్నవి ప్లేఆఫ్ ఆడాల్సి ఉంటుంది. టీమ్ అప్డేట్స్ చూస్తే మ్యాచ్ తర్వాత ఏ ఆటగాడికీ గాయాలైనట్లు సమాచారం లేదు. అభిమానుల హాజరు ఈ సీజన్లోనే రికార్డు స్థాయిలో ఉంది. ఇది లీగ్ ప్రతిష్టను మరింత పెంచింది. రెండో డబ్ల్యూపీఎల్ సీజన్లో హీలీ నాయకత్వంలో మంచి ఫలితాలు వస్తున్నాయి. లాన్నింగ్ బ్యాటింగ్లో నిలకడను సాధించాలని చూస్తోంది. అధికారికంగా ధృవీకరించిన గణాంకాలు అన్నీ సరిగ్గా సరిపోయాయి. మ్యాచ్ వ్యూహాలు చూస్తే పవర్ప్లేలో డీసీ స్పిన్ బౌలింగ్ను వాడింది. దానికి యూపీడబ్ల్యూ పేస్ బౌలింగ్తో బదులిచ్చింది. మొత్తం మీద 12 సిక్సర్లు నమోదయ్యాయి. గ్రౌండ్ పరిస్థితులు స్ట్రోక్ ప్లేకి అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన పోటీలు, ప్రత్యర్థుత్వాలే ఈ సీజన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవే ఆట నాణ్యతను కూడా పెంచుతున్నాయి. ఇక ముందు చూస్తే యూపీడబ్ల్యూ ప్లేఆఫ్స్కు ముందే క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. డీసీ తమ బౌలింగ్ను మళ్లీ సరిదిద్దుకోవాలి. డాటిన్ ఫామ్ ప్రత్యర్థులకు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఓటమి పాలైనప్పటికీ వోల్వార్డ్ డీసీకి ఇంకా ఆశాదీపంగానే ఉంది. డబ్ల్యూపీఎల్ 2026 కీలక దశలోకి అడుగుపెట్టింది. పాయింట్ల పట్టికలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ మ్యాచ్ నేర్పిన పాఠం ఏంటంటే ఫీల్డింగ్ ఎంత క్రమశిక్షణతో ఉండాలో. డాటిన్ అద్భుత ప్రదర్శన రికార్డుల్లోకి ఎక్కింది. డీసీ తర్వాతి మ్యాచ్ త్వరలోనే అరుణ్ జైట్లీ స్టేడియంలోనే ఉండబోతుంది. ఆటగాళ్లలో ఉన్న డెప్త్ చూస్తుంటే లీగ్ ఎంతగానో అభివృద్ధి చెందిందని అర్థమవుతోంది. మ్యాచ్ అయ్యాక హీలీ జట్టు ఐకమత్యమే విజయ రహస్యం అని నొక్కి చెప్పింది. లానింగ్ రాబోయే మ్యాచ్లలో మెరుగైన ఆట తీరును చూపిస్తామని చెప్పింది. 2 ఇన్నింగ్స్లో కలిపి మొత్తం 311 పరుగులు వచ్చాయి. మొత్తం స్కోరులో 70% పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. డబ్ల్యూపీఎల్ ధృవీకరించిన ప్రకారం ఈ మ్యాచ్కి 25,432 మంది ప్రేక్షకులు వచ్చారు. గత రికార్డులు చూస్తుంటే తర్వాత రీమ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా ఉంటుందని అర్థమవుతోంది. ఈ మిడ్ సీజన్ పోరాటాల్లో మొమెంటం మారడమే విజయాల్ని నిర్ణయిస్తుంది. ఇలాంటి ప్రదర్శనలతో ప్లేయర్ కాంట్రాక్టులకు కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. లీగ్ కమిషనర్ ఈ పోటీ నాణ్యతను మెచ్చుకున్నారు. ఫైనల్ గణాంకాలు చూస్తే యూపీడబ్ల్యూ 156 పరుగుల టార్గెట్ను 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 157 రన్స్ చేసి విజయం సాధించింది. I hope you got some value out of this video. And if you're sitting there thinking you want to build something like this yourself, you don't have to start from scratch. I built Helios to give creators an unfair advantage. It takes the heavy lifting out of the process so you can focus on the ideas. It's exactly what I use, and now it's available for you too.
The link is in the description. Don't just watch the future, go build it with Helios. I'll see you in the next one.